ఓం శ్రీ గురుభ్యో నమః. మన బీవీఎం బ్రహ్మ విష్ణు మహేశ్వర క్రియేషన్స్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మన దసరా మహోత్సవాల ఆధ్యాత్మిక ప్రయాణం ఒక అద్భుతమైన మలుపుకు చేరుకుంది. మొదటి రోజు పవిత్రతను, రెండవ రోజు జ్ఞానాన్ని, మూడవ రోజు పోషణను, నాలుగవ రోజు ప్రేమను, కరుణను ఆ జగన్మాత నుండి మనం వరంగా పొందాం. ఒక మనిషి జీవితం సార్థకం కావడానికి ఇవన్నీ ఎంతో అవసరం. అయితే ఈ ధర్మ మార్గంలో మనం జీవించడానికి, సమాజానికి సేవ చేయడానికి, మన బాధ్యతలను నెరవేర్చడానికి మనకు కావాల్సింది ఐశ్వర్యం. ఇక్కడ ఐశ్వర్యం అంటే కేవలం ధనం కాదు, ధైర్యం, సంతానం, విజయం, జ్ఞానం. ఇలాంటి అష్ట ఐశ్వర్యాలు, ఆ సకల ఐశ్వర్యాలకు అధిదేవత సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో కొలువైన అమ్మ, మన 5వ రోజు దేవత శ్రీ మహాలక్ష్మీదేవి, లక్ష్మీదేవి. ఈ పేరు వినగానే మన కళ్ళ ముందు మెరిసేది బంగారం, వెండి, ధనరాశులు. కానీ ఆ తల్లి తత్వం అంతకన్నా చాలా గొప్పది. లక్ష్యం అనే పదం నుండే లక్ష్మి అనే పేరు వచ్చింది. మానవ జీవిత లక్ష్యాలైన ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించేది ఆ తల్లే. ఆమె కేవలం ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవత కాదు, ఐశ్వర్యాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నేర్పే గురువు కూడా. అందుకే ఆమె ధర్మానికి, సత్యానికి ప్రతిరూపమైన శ్రీ మహావిష్ణువును తన భర్తగా ఎంచుకుంది. ఎక్కడైతే ధర్మం, న్యాయం, పరిశుభ్రత, కఠోర శ్రమ ఉంటాయో అక్కడే నేను స్థిరంగా ఉంటాను అని ఆ తల్లి మనకు సందేశం ఇస్తుంది. అందుకే ఆమెను దురాశపరుల ఇంట చంచల అని, ధర్మాత్ముల ఇంట స్థిరలక్ష్మి అని పిలుస్తారు. ఆ తల్లి రూపాన్ని ఒక్కసారి మనసులో నింపుకుంటే సకల శుభాలు కలుగుతాయి. ఆమె ఎర్రని వస్త్రాలను ధరించి బంగారు ఆభరణాలతో ప్రకాశిస్తూ పద్మం మీద ఆసీనురలై ఉంటుంది. బురదలో పుట్టిన, బురద అంటకుండా స్వచ్ఛంగా, సుందరంగా వికసించే పద్మం ఈ సంసార సాగరంలో ఉన్న దానిలోని మాయకు అంటకుండా పవిత్రంగా ఎలా జీవించాలో మనకు నేర్పుతుంది. ఆ తల్లికి ఉండే 4 చేతులు మానవుడు సాధించాల్సిన 4 పురుషార్థాలకు, అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు ప్రతీకలు. ఒక చేతి నుండి జాలువారే బంగారు నాణేలు తను ధనాన్ని ప్రసాదించే దేవతాన్ని సూచిస్తాయి. మిగిలిన చేతులలో పద్మాలను ధరించి అభయవరద ముద్రలతో తనను నమ్మిన భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఆమెకు ఇరువైపులా ఉండే గజరాజులు ఆమెకి చేసే గజస్నానం రాజసానికి, అధికారానికి, అపారమైన సంపదకు చిహ్నం. ఆ తల్లి ఆవిర్భావం వెనుక ఒక అద్భుతమైన గాథ కూడా ఉంది. అదే క్షీరసాగర మదనం. ఒకసారి దుర్వాస మహాముని శాపం వల్ల దేవేంద్రుడు తన సర్వసంపదలను, బలాన్ని కోల్పోతాడు. స్వర్గలోకం శోభను కోల్పోతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు సూచన మేరకు అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదించడం ప్రారంభిస్తారు. ఆ మదనంలో ఎన్నో అద్భుతమైన వస్తువులు, ఐరావతం, కల్పవృక్షం వంటివి ఉద్భవిస్తాయి. వాటన్నిటి తర్వాత ఆ పాల సముద్రం మధ్య నుండి 1000 సూర్యుల కాంతితో, చేతిలో పద్మాలతో సర్వాలంకార భూషితురాలై ఆ మహాలక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. ఆమెను చూడగానే దేవతలు, రాక్షసులు, ఋషులు అందరూ ఆమెను పొందాలని ఆశిస్తారు. కానీ ఆ తల్లి తన గుణగణాలను సరిపోయేవాడు, ధర్మమూర్తి, సకల లోకరక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువును చూసి ఆయన మెడలో వరమాల వేసి ఆయన్నే తన పతిగా స్వీకరిస్తుంది. ఆ తల్లి విష్ణువును చేరగానే దేవతలు తమ కోల్పోయిన శక్తులను, సంపదలను తిరిగి పొందుతారు. ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటంటే, సంపద ఎప్పుడు అధర్మానికి, అహంకారానికి లొంగదు. అది ఎల్లప్పుడూ ధర్మాన్ని, సత్యాన్ని ఆశ్రయించే ఉంటుంది. మనం ఆరాధించేది కేవలం ధనలక్ష్మినే కాదు. ఆ తల్లికి 8 రూపాలు ఉన్నాయి. అవే అష్టలక్ష్ములు: ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ 8 రూపాలు మన జీవితానికి కావలసిన సంపూర్ణ ఐశ్వర్యాన్ని సూచిస్తాయి. అందుకే ఈ రోజున అమ్మవారికి పాలతో చేసిన పాయసం, పరమాన్నం వంటి నైవేద్యాలను సమర్పించి అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. కాబట్టి ఈ పవిత్రమైన 5వ రోజున ఆ సకల ఐశ్వర్య ప్రదాయిని శ్రీ మహాలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. తల్లి, మాకు కేవలం ధనాన్ని కాదు, దాంతోపాటు ధర్మాన్ని అనుసరించే బుద్ధిని, పొందిన దానిని నలుగురితో పంచుకునే గుణాన్ని కూడా ప్రసాదించు. మా ఇంట అష్ట ఐశ్వర్యాలతో స్థిరంగా కొలువుండు అని ఆ తల్లిని వేడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన బీవీఎం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అమ్మవారి కృపను అందరితో పంచుకోండి. రేపటి భాగంలో 6వ రోజు మనం ఆరాధించబోయే త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి అయిన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి వైభవాన్ని గురించి తెలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.